ఏదైతే విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా దాదాపు 100 రోజుల పాటు సిపిఎం పార్టీ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. తర్వాత క్రమంలో కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది. ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు పెంపుదలకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు విధానాల్ని అమలు చేసేదానికోసం దాంట్లో విద్యుత్ ఛార్జీలు రైతాంగం పైన, ప్రజలపైన, పేదలపైన పెద్ద ఎత్తున ఛార్జీలు పెంచడానికి పూనుకుంటే దానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఆ పోరాటం ఒక్కరోజు కాదు, దాదాపు 100 రోజుల పాటు జరిగింది. తర్వాత క్రమంలో అక్కడ బషీర్బాగ్ చౌరస్తాలో మొత్తం వామపక్ష పార్టీలు, తర్వాత కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 10 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడం అనేటువంటి జరిగింది. ఆ ఆమరణ నిరాహార దీక్ష చివరి రోజు వేలాది మంది బషీర్బాగులో పెద్ద ఎత్తున విద్యుత్ పోరాటాలకు వ్యతిరేకంగా, విద్యుత్ యొక్క ఛార్జీలకు వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆపాలని చెప్పేసి పోరాటం చేస్తే దానికి వ్యతిరేకంగా పోలీసులు చంద్రబాబు ప్రభుత్వం గుర్రాలతో తక్కించి వాటర్ క్యాన్లతో మొత్తం ప్రజల యొక్క అక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క కార్యకర్తల మీద విపరీతంగా నీళ్ల పెరంగులు మోగించి రబ్బర్ బుల్లెట్లు మోగించి చివరికి బుల్లెట్లతో కూడా పోరాటం వాళ్ళు కాల్చడం అనేటువంటి జరిగింది. ఆ కాల్పులకు బుల్లెట్లకు వ్యతిరేకంగా వీరోచితంగా బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ చాలా వీరోచితంగా ఎదురొడ్డి కాల్చు అని చెప్పేసి ఆ యొక్క బుల్లెట్లకు వ్యతిరేకంగా నిలబడి అమలు కావడం అనేటువంటి జరిగింది. ఈ పోరాటం అనేటువంటిది మొత్తం భారతదేశంలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయినటువంటి విద్యుత్ పోరాటం. ముగ్గురులో అమరులు కావచ్చు, కానీ మొత్తం ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లక్షలాది మంది రైతుల యొక్క విద్యుత్ మోటార్లకు ఛార్జీలు పెంచడం కానీ, తర్వాత ఇళ్లలో కరెంటు ఛార్జీ పెంచడం కానీ దాదాపు 10 సంవత్సరాల పాటు ఛార్జీలు పెంచకుండా ఆగడం అనేటువంటి జరిగింది. అట్లాంటి మహత్తరమైనటువంటి పోరాటం జరిగినటువంటి దానికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నుంచి విప్లవ జోహార్లు రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డికి అర్పిస్తూ ఉన్నాం. ఆ తర్వాత వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చినాక విద్యుత్ సవరణ చట్టాన్ని 2023 తీసుకొచ్చి ఆర్డినెన్స్ ద్వారా ఈరోజు మళ్ళీ మోటార్లకు మీటర్లు బిగించాలి. ఆ తర్వాత స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి పేదల యొక్క ఇళ్లలో కూడా ఏదైతే నీళ్లు వాడుతున్నటువంటి కరెంటు నల్లాలకు కూడా మీటర్లు బిగించాలి అన్నటువంటి పథకాన్ని ఈరోజు సీరియస్గా అమలు చేసేదానికి కోరుకుంటా ఉంది. కాబట్టి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలన్నీ కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం అది విద్యుత్ ఆర్డినెన్స్ ప్రైవేటీకరణ కావచ్చు, కొంత బ్యాంకుల ప్రైవేటీకరణ కావచ్చు, రైల్వేల ప్రైవేటీకరణ కావచ్చు, మొత్తం సమస్త ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేసి ఆ తర్వాత అడవులను కూడా మొత్తం కార్పొరేట్లకు అప్పచెప్పడానికి ఈరోజు మోడీ ప్రభుత్వం పూనుకుంటా ఉంది. కాబట్టి రాబోయేటువంటి కాలంలో మోడీ యొక్క ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే అడుగులు వేసేదానికి పూనుకుంటా ఉంది. బయట ప్రజల దగ్గర లేదు, మీడియా ముందు ఒకటి మాట్లాడి ఆచరణలో దానికి మనం చూసాం. బొగ్గు గనుల ప్రైవేటీకరణ ముఖ్యమంత్రి గారు దాన్ని వ్యతిరేకిస్తామని చెప్తారు. ఇప్పటి ముఖ్యమంత్రి మరికొంత వేలంపాటలో పాల్గొంటాడు. కాబట్టి ఈరోజు అదే అడుగుదాడల్లో నడుస్తూ ఉంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజలపైన భారాలు వేస్తే, ధరలు పెంచితే, విద్యుత్ ప్రైవేటీకరణ, విద్యుత్ ఛార్జీలు పెంచితే, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకునే దానికోసం అనేక సమస్యల పరిష్కారం కోసం రాజీ లేనటువంటి పోరాటం, మరో విద్యుత్ పోరాటం లాంటి పోరాటానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు దేశవ్యాప్తంగా కూడా మోడీ ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా విద్యుత్ పోరాటంలో అమరులైనటువంటి బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ గారికి అందరి తరఫున సిపిఎం జిల్లా కమిటీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తూ ఘనంగా నివాళులు అర్పిస్తాం. జోహార్ విద్యుత్.
అమరవీరులకు జోహార్ విద్యుత్ అమరవీరులకు జోహార్ విద్యుత్ అమరవీరులకు జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ జిందాబాద్